అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఐ ఎంఎల్ కార్యదర్శి వై కొండయ్య, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్రావు, ఎస్యుసిఐసి గోవిందరాజులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి జిఎస్ అచ్యుతరావు, మన్మథరావు, ఐఎన్టియుసి కె ఈశ్వర్రావు, ఐఎఫ్టియు నాయకులు పి లక్ష్మి, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఎం చంటి తదితర నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం సరైంది కాదు. ఎన్నికల ముందు జీతాలు పెంచుతామని, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తామన్న హామీలు అమలు చేయమని గత 42 రోజులుగా సమ్మె చేస్తున్నా మొండిగా వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు. చెప్పండి, నేను మీ అండగా అన్ని పరిష్కరిస్తా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 42 రోజుల నుండి అంగన్వాడీ మహిళా కార్మికులు, సహాయకులు వాళ్ళు న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు సాధన కోసం చేస్తున్న ఉద్యమం మీకేం కనబడటం లేదా ముఖ్యమంత్రి గారని విశాఖ జిల్లా నుండి ప్రశ్నిస్తున్నాం. మీరు ఎవరికి సహాయపడతారు? ఓ పత్రికలతో మాట్లాడరు, మీరు ఎవరితోని మాట్లాడరు. ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఈ సమస్య? అందుకనే మీరు పాదయాత్రప్పుడు ప్రతి ఒక్కరి చేతి మీద చెయ్యేసి తెలంగాణలో కన్నా 1000 రూపాయలు ఎక్కిస్తామన్నారు. ఇప్పుడు 11,800 ఇస్తున్నారు. మీరు సిగ్గులేదా మీకు? అక్కడ 13,000 ఇస్తుంటే 14,000 15,000 ఇచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎన్నికల తర్వాత మళ్ళీ నేనే గెలుస్తానని మీరు చెప్తున్నారు. కాబట్టి అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడానికి బదులు 6 నెలల తర్వాత పరిష్కారం చేస్తానని చెప్పడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి సిగ్గుచేటు. ఇది చాలా హేయమైన చర్య. తక్షణమే ముఖ్యమంత్రి గారు కలుగు చేసుకుని అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల తరఫున జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. తక్షణమే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేయడం ఖాయం అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.